హే ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే హెయిర్ కేర్ వీడియో. ఫస్ట్ హెయిర్ ఆయిల్ చూపెడదాం అనుకున్నాను. ఫస్ట్ అయితే హెయిర్ మాస్క్ అయితే చూపెడతాను ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇవి ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు అని అంటారు. ఇవి ఫ్లాక్ సీడ్స్, హెయిర్ కి చాలా యూజ్ అవుతాయి ఇవి. నెక్స్ట్ ఫెనుగ్రిక్ సీడ్స్. ఇవి ఫెనుగ్రిక్ సీడ్స్ మమ్మీ తెలుగులో ఏమంటారు? మెంతులు. ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి మెంతులు, ఫెనుగ్రిక్ సీడ్స్. నెక్స్ట్ రైస్. ఇవి 3: ఫ్లాక్ సీడ్స్, ఫెనుగ్రిక్ సీడ్స్, ఇవి అవిసె గింజలు, మెంతులు, నెక్స్ట్ రైస్. ఇవి 3 యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ ఫ్లాక్ సీడ్స్ ఇవి 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి, దీంట్లో వేసేసుకొని నెక్స్ట్ రైస్ కూడా 2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ వాష్ చేసుకోవాలి దీన్ని. వాష్ చేసుకున్నాక వాష్ చేసి దీన్ని అయితే బాయిల్ చేసేసుకోవాలి. ఈ ఫ్లాక్ సీడ్స్ ఇంకా రైస్ అయితే బాయిల్ చేసుకోవాలి ఒక 10 minutes. ఇవి బాయిల్ అయ్యేంత వరకు, ఫ్లాక్ సీడ్స్ ఇంకా రైస్ బాయిల్ అయ్యేంత వరకు అయితే ఫెనుగ్రిక్ సీడ్స్ ఉన్నాయి కదా, మెంతులు, ఓవర్ నైట్ సోక్ చేసుకున్న మెంతులు, దీన్ని అయితే పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకోవాలి దీన్ని. అవి చాలా బాయిల్ కావాలి. ఇది మొత్తం బాయిల్ అయ్యేంత వరకు అయితే దీన్ని పేస్ట్ చేసేసుకుందాం. ఈ ఫెనుగ్రిక్ సీడ్స్ అయితే పేస్ట్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాం కదా, వాటర్ అండ్ ఫెనుగ్రిక్ సీడ్స్ 2 కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇవైతే బాయిల్ అయిపోయినాయి. ఒక 10 minutes చాలా బాయిల్ కావాలి ఇది. ఈ ఫ్లాక్ సీడ్స్ అండ్ రైస్ అయితే చాలా బాయిల్ కావాలి. ఒక 10-15 minutes అయితే బాయిల్ కావాలి. ఈ ఫ్లాక్ సీడ్స్ అండ్ రైస్ అయితే బాయిల్ అవుతున్నాయి. మొత్తం జెల్ టైప్ కావాలి, మొత్తం జెల్ టైప్ కన్సిస్టెన్సీ రావాలి దీనికైతే, ఫ్లాక్ సీడ్స్ అండ్ రైస్ కి. ఇది ఇప్పుడు వాటర్ ఉంది, జెల్ టైప్ కన్సిస్టెన్సీ అయితే రావాలి దీనికి. అప్పటి వరకు బాయిల్ చేయాలి. సో ఇదైతే జెల్ టైప్ అయితే అయిపోయింది. దీన్ని ఇప్పుడు స్ట్రైనర్ లోకి అయితే తీసేసుకోవాలి. జెల్ టైప్ అయ్యింది ఇది. ఇప్పుడు స్ట్రైనర్ లోకి తీసేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి. మనం ఇది ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న దాంట్లోకి అయితే ఈ జెల్ టైప్ దాన్ని స్ట్రైన్ చేసుకోవాలి. ఇది ఫెనుగ్రిక్ సీడ్స్ అయితే పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ అండ్ రైస్ వాటర్ అయితే దీంట్లో వేసేసుకున్నాం. ఇది ఫ్లాక్ సీడ్స్ అండ్ రైస్ వాటర్, ఈ జెల్ అండ్ ఫెనుగ్రిక్ సీడ్ పేస్ట్ అయితే మిక్స్ చేసేసుకుందాం. ఇది మిక్స్ చేసుకోవాలి. సో ఫెనుగ్రిక్ సీడ్స్ అయితే పేస్ట్ లో ఇది రైస్ వాటర్ అండ్ ఫ్లాక్ సీడ్స్ ది జెల్ అయితే వేసేసినాము. ఈ ఫ్లాక్ సీడ్స్ అండ్ రైస్ వాటర్ ది కొంచెం లిక్విడ్ టైప్ ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసేసుకోవాలి, లేదంటే జెల్ టైప్ అయ్యి ఆ బౌల్ కనే స్టిక్ అయిపోతుంది. ఇగోండి ఇట్లా ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇవి 2 మిక్స్ చేసి దీంట్లో విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసేసుకోవాలి. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అంతే, హెయిర్ కి అప్లై చేసుకుంటే అంతే, మన హెయిర్ ప్యాక్ ఇస్ రెడీ. ఈ హెయిర్ ప్యాక్ ఒక 1 month యూజ్ చేస్తే హెయిర్ అనేది హెయిర్ ఫాల్ కాదు, అండ్ హెయిర్ గ్రోత్ అనేది చాలా ఉంటది. 1 month యూజ్ చేసి చూడండి, చాలా బాగుంటది హెయిర్ ప్యాక్. వీక్లీ వన్స్ 1 month యూజ్ చేయండి. మంత్లీ 4 times. చాలా బాగుంటది హెయిర్ ప్యాక్ అయితే, మీరు కూడా ట్రై చేయండి. వెరీ ఈజీ. ఫ్లాక్ సీడ్స్, రైస్ అండ్ ఫెనుగ్రిక్ సీడ్స్, అంతే. ఏదో ఇంగ్రీడియంట్స్ కాదు, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటది హెయిర్ ప్యాక్ అయితే. ఇప్పుడు నేను అప్లై చేసుకుంటాను చూడండి. ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ అనేది
స్కాల్ప్ అనేది టచ్ కావాలి ఎక్కువ. హెయిర్ కి కూడా ఇది మొత్తం ఏం అవసరం లేదు, జస్ట్ పైన అప్లై చేసుకుంటే చాలు. మన స్కాల్ప్ అనేది టచ్ కావాలి. హెయిర్ కి కూడా మొత్తం అప్లై చేసుకోవద్దు, జస్ట్ పైన హెడ్ పైన ఇక్కడ పార్టీషన్ తీసుకుంటే అప్లై చేసుకోవాలి. ఈ పార్టీషన్ తీసుకుంటే అప్లై చేసుకోవాలి. ఇట్లా నేను వీక్లీ వన్స్ ఇట్లా అప్లై ఏం చేసుకోను నేను. ఓ పెద్ద హెయిర్ కేర్ అవన్నీ ఏం యూజ్ చేయ. ఇది జస్ట్ జీన్స్, మా అమ్మ హెయిర్ నాకు వచ్చింది అంతే. నేను పెద్ద హెయిర్ కేర్ అవన్నీ ఏం తీసుకోను. నెక్స్ట్ వీడియోలో హెయిర్ ఆయిల్ అయితే చూపెడతాను, అది చాలా యూజ్ అవుతుంది. ఇట్లా పార్టీషన్ తీసుకుంటే అప్లై చేసుకోవాలి. మా మమ్మీ పెడుతుంది అని అనుకుంటున్నారా? ఎప్పుడు మా మమ్మీ పెడుతుందేమో, చాలా హెల్ప్ చేస్తుందేమో అని అనుకుంటున్నారా? హెయిర్ కేర్ చాలా తీసుకుంటదేమో వీళ్ళ మమ్మీ అని అనుకోకండి. మా మమ్మీ ఎప్పుడు పెట్టలే, నేనే చేసుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి మమ్మీ హెల్ప్ లేకుండా, చాలా ఈజీ. ఇట్లా హెయిర్ మొత్తం అప్లై చేసుకుంటే అంతే, ఒక 10-15 మినిట్స్ అట్లనే ఉంచేస్తే తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే హెయిర్ కేర్ ఇస్ రెడీ. ఒక్క 1 మంత్ యూజ్ చేయండి, రిజల్ట్ చాలా బాగుంటది. సో నేను హెయిర్ కి అయితే మొత్తం అప్లై చేసేసుకున్నా. హ్యాపీలే, హెయిర్ కి అయితే మొత్తం అప్లై చేసేసుకున్నా. ఈ ప్యాక్ ఒక 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకుంటే అంతే, బాగుంటది హెయిర్ అనేది. ఒక 1 మంత్ యూజ్ చేయండి ఈ హెయిర్ కేర్ టిప్, మంచి రిజల్ట్ అయితే ఉంటది మీకు. హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ అనేది బాగా అవుతుంది, అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది మీకు. ఒక్క 1 మంత్ యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటది. నేనైతే ఎక్కువ ఇదే ప్యాక్ యూజ్ చేస్తాను, మీరు కూడా యూజ్ చేయండి. అండ్ మమ్మీ హెల్ప్ కావాలి అని అయితే అనుకోకండి, ఈజీగా మా మమ్మీ అయితే ఏం హెల్ప్ చేయదు, హెయిర్ ఆయిల్ పెట్టదు, హెయిర్ కేర్ అవన్నీ ఏం అస్సలు అంటే అస్సలు చేయదు. నా ఓన్ గా నేనే చేసుకుంటా, హెయిర్ ఆయిల్ నేనే పెట్టుకుంటా, హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసేస్తుంది అంతే. నెక్స్ట్ వీడియోలో హెయిర్ ఆయిల్ అయితే చూపెడతాను. హెయిర్ ఆయిల్ అయితే చాలా బెస్ట్ హెయిర్ ఆయిల్ అదైతే. అది కూడా ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ కదా, ఫ్లవర్స్ సేమ్ ఇదే, ఫ్లాక్ సీడ్స్, ఫ్లవర్స్, అలోవెరా, న్యాచురల్ గా అన్ని న్యాచురల్ గా అవి బెస్ట్ హెయిర్ ఆయిల్. హెయిర్ ఫాల్ అయితే అస్సలు కాదు, హెయిర్ గ్రోత్ చాలా అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఆ హెయిర్ ఆయిల్ అయితే చూపెడతాను, చాలా యూజ్ అవుతుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ నాకు చాలా ఇష్టం హెయిర్ ఆయిల్, నా హెయిర్ అందుకే ఇట్లుంది. అండ్ జీన్స్ కూడా, నా హెయిర్ అయితే మా అమ్మ జీన్స్ నాకు వచ్చింది హెయిర్ది అంతే. ఎక్కువ ఇదే హెయిర్ ప్యాక్ వాడతాను, మీరు కూడా ట్రై చేయండి. సో గైస్ నేనైతే హెయిర్ ప్యాక్ పెట్టేసుకొని హెయిర్ వాష్ అయితే చేసేసుకున్నాను. చూడండి హెయిర్ అయితే చాలా హెల్తీగా కనిపిస్తుంది చూసే వాళ్ళకి. హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉంటుంది, అండ్ హెయిర్ ఫాల్ అయితే అస్సలు కాదు. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, చాలా ఈజీ. చూపించాను కదా ప్రాసెస్, చాలా ఈజీ. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వేరే హెయిర్ ప్యాక్ తో అండ్ హెయిర్ ఆయిల్ కూడా చూపిస్తాను, చాలా బెస్ట్ ఆ హెయిర్ ఆయిల్ అయితే. మీరు కూడా ట్రై చేయండి, వీడియో చూసి రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో bye, we will meet in the next video. Please do like, share, comment and subscribe. Bye.